తపోకాలపు రెండవ ఆదివారము. దివ్య బలి పూజ పఠనములు. మొదటి పఠనము ఆదికాండము 15వ అధ్యాయము 5-12 మరియు 17-18 వచనములు. ఆ దినములలో దేవుడు అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చి, ఆకాశము వైపు చూడుము, లెక్క పెట్టగలిగినచో నక్షత్రములను లెక్కపెట్టుము, నీ సంతతి కూడా అలాగునే అగును అని చెప్పెను. అబ్రాము దేవుని నమ్మెను. ఆ నమ్మకమును బట్టి దేవుడు అబ్రహామును నీతిమంతునిగా ఎంచెను. దేవుడు అతనితో, నేను సర్వేశ్వరుడను, ఈ దేశమును నీ వశము చేయుటకు నేనే కల్దీయుల ఊరు నగరము నుండి నిన్ను తీసుకుని వచ్చితిని అనెను. అబ్రాము, ప్రభు, ఈ దేశము నా వశమగునని నాకెట్లు తెలియను అనెను. దానికి ప్రభువు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల ఆడు మేకను, 3 ఏండ్ల పొట్టేలును, 1 గువ్వను, 1 పావురమును నా యొద్దకు తీసుకొని రమ్ము అనెను. అబ్రాము వానినన్నిటినీ తీసుకొని వచ్చెను. జంతువులను నడిమికి 2 ముక్కలుగా నరికెను. ఆ ముక్కలను ఒకదాని ప్రక్కన ఒకటిగా చేర్చెను. పక్షులను మాత్రము కోయలేదు. అప్పుడు గ్రద్దలు ఆ కళేబరములకు మూగినవి. కాని అబ్రాము వానిని తోలివేశెను. ప్రొద్దువాలుచున్నప్పుడు అబ్రాముకు గాఢ నిద్ర పట్టెను. అతనికి మహాగాఢాంధకార భయము పుట్టెను. అంతట ప్రొద్దుగూకి చీకటి పడెను. అప్పుడు పొగ కుంపటి నిప్పు మంట కనబడి మాంసఖండముల నడుమగా కదిలిపోయెను. ఆనాడే దేవుడు అబ్రాముతో ఒడంబడిక చేసుకొని, ఐగుప్తు దేశనది మొదలుకొని మహానదియగు యూఫ్రటీసు వరకు గల భూఖండమును నీ సంతతికి దారపోయుచున్నాను అని చెప్పెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము, కీర్తన 27. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికి భయపడవలెను? ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికి భీతెల్లవలెను? అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులు విరోధులు నా మీదకెత్తి వచ్చి నన్ను కబలింపచూచినచో వారే కుప్పకూలిపోవుదురు. ప్రభు, నేను నీకు మొరపెట్టుచున్నాను. నీవు నా వేడికోలును ఆలింపుము, నన్ను కరుణించి నాకు ప్రత్యుత్తరమిమ్ము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నీవు నాతో నా సన్నిధిలోనికి రమ్మని పిలిచితివి. ప్రభు, నేను నీ సన్నిధికి వెతుకుచున్నాను అని నా హృదయము నీకు ప్రత్యుత్తరమిచ్చెను. నీ ముఖమును నా నుండి దాచుకొనకుము, నీ దాసుడనైన నాపై కోపింపకుము, నీ ఎదుట నుండి నన్ను గెంటివేయకుము. నన్ను ఆదుకొని వాడవు నీవే, నా రక్షకుడవైన ప్రభు, నీవు నన్ను చేయి విడువకుము, పరిత్యజింపకుము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఈ లోకమున నేను ప్రభువును మంచితనమును చూడగలుగుదునని నా నమ్మకము. నీవు ప్రభువు కొరకు వేచియుండుము, ధైర్యము తెచ్చుకొనుము, గుండె దిటవు చేసుకొనుము. నీవు ప్రభువు కొరకు నిరీక్షింపుము. అందరూ, ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనము నుండి 4వ అధ్యాయము 1వ వచనము వరకు. సోదరులారా, మీరందరూ నన్ను అనుసరించుచునే ఉండుడు. మేము చూపిన సదాదర్శమును అనుసరించు వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని. కన్నీటితో దానినే మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులున్నది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. సిగ్గుపడదగిన విషయములను గూర్చి వారు గర్వింతురు. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడు ప్రభువు అగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచియున్నాము. బలహీనములగు మన భౌతిక శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబరుచుకొనగల తన శక్తి చేతనే ఆయన అట్లు చేయును. కనుక సోదరులారా, మిమ్ము చూడవలనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్టు గట్టిగా నిలవవలెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనం. సువిశేషమునకు ముందు వచనము.
మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనము. ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అని తండ్రి వాణి వినిపించెను. సువిశేష పఠనము. పునీత లూకా గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 28 నుండి 36 వచనములు. ఆ కాలములో యేసు పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఆయన ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ఆయన ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. అప్పుడు 2 పురుషులు ఆయనతో సంభాషించుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. వారిద్దరూ మహిమతో కనిపించి యేసు యెరూషలేములో మరణింపవలసిన నిర్ణయమును గూర్చి ఆయనతో మాట్లాడుచుండిరి. పేతురు అతని తోడివారును నిద్రమత్తులో ఉండిరి. వారు మేలుకొనినప్పుడు యేసు మహిమను, ఆయన చెంతనున్న ఆ పురుషులిద్దరిని చూచిరి. వారిద్దరూ ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవుచుండగా పేతురు, ప్రభు, మనము ఇచ్చట ఉండుట మంచిది. ఒకటి మీకు, ఒకటి మోషేకు, ఒకటి ఏలియాకు 3 గుడారములు నిర్మింతును అని తాను పలుకున్నది తనకే తెలియక మాట్లాడెను. అతడు ఇట్లు పలుకుచుండగా ఒక మేఘము దిగివచ్చి ఆ శిష్యులను ఆవరించెను. అప్పుడు వారు భయపడిరి. ఆ మేఘము నుండి ఒక వాణి, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఎన్నిక చేసుకొనినవాడు, ఈయనను ఆలకింపుడు అని వినిపించెను. ఆ వాణి వినిపించిన పిమ్మట వారు యేసును మాత్రమే చూచిరి. శిష్యులు ఆ రోజులలో ఆ విషయమును ఎవ్వరికీ చెప్పలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.